Still we are in train only. It's 10 minutes delay. Time తీసుకోండి. ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి ఫ్యాన్ యూజ్ చేయలేదు. వచ్చాం కదా చాలా కూల్గా ఉంది. బయట పడిపోయింది. Still we are in train only. It's 10 minutes delay. Now what we do? నైట్ అయితే స్టేషన్లో దిగాక జనం చూడండి, అసలు గ్యాప్ కూడా లేదు మాకు ఎటు వెళ్ళడానికి కూడా. చాలా రష్ అయిపోయింది. స్టేషన్ నుంచి బయటికి రావడానికి మాకు 1 hour పట్టింది. లల్లీకి అయితే ఇంటికి వచ్చేసరికి చాలా నీరసం అయిపోయింది. తనకు అసలే బాగాలేదు కదా, సో టాబ్లెట్స్ అయితే వేసుకుంటుంది. అదే చూపిస్తాను అంటే చూపికు అని చెప్పి అయితే ఏం చేస్తుందో చూడండి. సిగ్గుపడుతుందేంటి అట్లా వేస్తున్నావా? ఎవరికి వేస్తున్నావు అంటే నువ్వు తినవా? ఓకే, యూ కెన్ వేసుకొని తీసుకురా, నేను బెడ్రూమ్లో కూర్చుంటా. ఓకేనా, బాయ్. గైస్ మేమైతే మా డ్రెస్సెస్ కోర్స్ చెప్తాం ఎక్కడెక్కడ తీసుకున్నాం అనేది. నేనైతే ఇది జూడియోలో తీసుకున్నాను. ఈ షర్ట్ వచ్చేసి, ఈ ప్యాంట్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. అండ్ నేను రెండైతే మీషోలో తీసుకున్నాను. నాకు ఇది అరౌండ్ 2 చేంజ్ పడింది. ఇక్కడ నేను మీకు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను, మీకు నచ్చితే కనుక తీసుకోండి. ఈ ప్యాంట్ మీకు కనిపిస్తున్నది తెలియదు, బట్ ఇది కూడా మీషోలో తీసుకున్నాను. ఇది కూడా 540 పడింది. ఇట్స్ గుడ్. మీకు కనిపించదు, లాస్ట్ లో చూపిస్తాను డ్రెస్. చాలా ఇబ్బందిగా ఉంది వీడియో తీయడానికి, బికాజ్ మాకు మొత్తం ఎవరు పట్టుకోవడానికి కెమెరా హ్యాండిల్ చేయడానికి ఎవరు లేరు. మేమైతే ఇప్పుడు ఒక 10 minutes రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. మా కొలీగ్స్ అయితే వచ్చేస్తున్నారు. ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఫాస్ట్ రెడీ అయిపోదాం. మా దగ్గర అయితే ప్రెసెంట్ 2 ఉన్నాయి మాయిశ్చరైజర్స్. ప్రెసెంట్ స్నేల్ యూజ్ చేస్తాం, బయటకు వెళ్తున్నాం కాబట్టి టైం లేదు. ఫాస్ట్ గా అయిపోతుంది. అన్ఎక్స్పెక్టెడ్లీ ఇప్పుడు అనుకున్నాం, అయితే ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నాం. అయిపోతున్నాం. అసలు టైమే లేదు మనకి. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ అటు వెళ్ళి చాలా పనులు. ఈవినింగ్ ఏ ప్లాన్ చేశారు? ఈవినింగ్ గోల్కొండ అంటున్నారు, బట్ ఈ ఎండకి దేవుడా వల్ల హైదరాబాద్ లో ఎండలు భయంకరంగా ఉన్నాయి మాకు. ఎప్పుడైనా సరే మాయిశ్చరైజింగ్ రాసిన తర్వాత ఒక 5 minutes అయినా దాన్ని సెట్ చేయడానికి టైం తీసుకోండి. ఇప్పుడు మాకు టైం లేదు కాబట్టి ఫ్యాన్ యూజ్ చేయలేదు. అస్సలు టైం లేదు గైస్. నిన్న కూడా ఇలాగే అయింది. నిన్న కూడా బయటకు వెళ్ళాం మేము, బట్ అన్ఫార్చునేట్లీ వీడియో రికార్డ్ చేయడానికి కుదరలేదు. 2 days అయింది కదా మేము వచ్చేసి, బట్ 2 days నుంచి మాకైతే అసలు టైం కుదరలేదు. నిన్న కూడా మేము వెళ్ళాం, బట్ అది షార్ట్ కి అయితే పెడతాము. కొన్ని వీడియోస్ అయితే తీసాము, బిట్స్ గా తీసాం. ఇక్కడైతే ఫ్యాన్ కట్టేసి మరి వీడియో చేయాల్సి వస్తుంది. చాలా వేడిగా ఉంది. అయితే ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాం అనమాట. హ్యాండ్స్ కి అండ్ లెగ్స్ కి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. చాలా డ్రై అయిపోతున్నాయి. ఇది వింటర్ సీజన్ కూడా కాదు, బట్ డ్రై అయితే అవుతున్నాయి. మీకు మా స్కిన్ కేర్ వీడియో కావాలంటే నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేస్తాం, లాంగ్ వీడియోలో చూడండి. ఇఫ్ యూ గైస్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ లైక్. నేను లల్లి అయితే ఆఫీస్ కొలీగ్స్ అందరూ ట్రిప్ పెట్టారు హైదరాబాద్కి. సో మేమందరం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంటాం. వర్చువల్ మీట్ అయితే ఎప్పుడు డైలీ జరుగుతూనే ఉంటుంది మీటింగ్లో, బట్ ఫస్ట్ టైం అయితే మేము ఆన్ సైట్ మీటింగ్ తీసుకున్నాం అనమాట అందరం కలిసి. సో అందరినీ కలిసినందుకు కొంచెం నర్వస్గా కూడా ఉంది. రిమోట్లో వర్క్ చేసి ఒకేసారి ఆఫీస్ వాళ్ళని కలవాలంటే కొంచెం కొత్తగా ఉండేది కదా. సో నేను లల్లి సిన్స్ 1 year నుంచి కంపెనీలో చేస్తున్నాం. సో వాళ్ళని ఇప్పుడే కలుస్తున్నాం అనమాట. ట్రిప్కి అయితే బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. అండ్ మేమైతే బెంగళూరుకి వెళ్ళలేకపోయాం లాస్ట్ టైం ట్రిప్ వేసినప్పుడు. ఇప్పుడైతే హైదరాబాద్ వచ్చారని చెప్పి అలానే మీట్ అవ్వాలని మీట్ అవుతున్నాం. ఇక్కడైతే నేను లల్లి మేకప్ చేసేసుకుంటున్నాం. ఐ షాడో అండ్ లిప్స్టిక్ పౌడర్తోనే కవర్ చేసాము. సో ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే నేనే పెట్టేశాను అనమాట. టైం లేదనమాట ఇంకా వీడియో రికార్డ్ చేసి మాట్లాడడానికి. సో అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాం. ఇలాగా ఏఎంబి మాల్కి కూడా వెళ్ళామన్నమాట. అక్కడ వీడియోస్ క్లిక్ చేయడానికి అవ్వలేదు. సో మర్చిపోయాం, అసలే హడావుడ్లో వెళ్ళిపోయాం. టైమే అసలు సరిపోలేదు మాకు. అప్పటికి మాకు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఆంటీ మాకు ఫుడ్ వండేశారు. బట్ ఆల్ ఆఫ్ సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాం ఫుడ్ కూడా బయటే అని చెప్పేసి. సో ఆ రోజు మేము ఇంకా మా ఫ్రెండ్ ఇంట్లో ఫుడ్ తినలేకపోయాం. అక్కడ కృష్ణపట్నం వెళ్ళాం అనమాట. అక్కడే ఫుడ్ తీసుకున్నాము. ఆ క్లిప్స్ అన్ని యాడ్ చేయడానికి మేము వీడియోస్ తీయలేదు, కొన్ని బిట్స్ అయితే తీసామన్నమాట. కొన్ని ప్లేసెసే కవర్ చేసాం హైదరాబాద్లో. ఆల్రెడీ నేను లల్లి అయితే లాస్ట్ టైం ఎప్పుడో హైదరాబాద్ మొత్తం కవర్ చేసాం. ఇప్పుడైతే టీం వాళ్ళకి చూపించామన్నమాట. సో వాళ్ళైతే కొన్ని ప్లేసెస్ కవర్ చేశారు. అండ్ నెక్స్ట్ చాలా ట్రిప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం గాయస్. మా ఛానల్ని ఫస్ట్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నేను లల్లి అయితే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకొని ఏఎంబి మాల్కి అయితే రీచ్ అయ్యి వెళ్ళిపోయామన్నమాట.
వెళ్ళిపోయాక అక్కడ ఫస్ట్లీ మేము స్నో వరల్డ్కి వెళ్దామని చూసాము. సో అక్కడ కాస్ట్ అరౌండ్ ఈచ్ వన్కి 800 చెప్పేశారు 1 అవర్కి. 45 మినిట్సే, 1 అవర్ కూడా కాదు. సో వర్తీ ప్రైస్ అనిపించలేదు మాకు. సో అందుకే అది వెళ్ళలేకపోయాము. నెక్స్ట్ అయితే కృష్ణపట్నంకి వెళ్ళాం. ఫుడ్ అయితే గైస్, తెలుగు రుచులు ఎవరైనా మీరు మిస్ అవుతే కనుక కృష్ణపట్నంకి వెళ్ళండి. చాలా యాంబియన్ ఎస్థెటిక్ చాలా బాగా చేశారు. సో అవన్నీ మేము షార్ట్లో అయితే మీకు షేర్ చేసుకుంటాం. షార్ట్ వీడియోస్ అయితే డెఫినెట్గా వెళ్ళి చూడండి. మేము చేసేవన్నీ మీకు మా డైలీ యాక్టివిటీస్ అన్ని మేము షార్ట్స్లో చూపిస్తూ ఉంటాము. మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి షార్ట్ వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. నేను లల్లి వేసుకున్న డ్రెస్సెస్ మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీకు నచ్చితే కనుక ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడైతే మీకు మా టీమ్స్ వాళ్ళని పరిచయం చేస్తాను చూడండి. ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అశోక్ అనమాట. తిను ఫుల్ జోకులు వేస్తూ ఉంటాడు, భయంకరమైన జోకులు అనమాట. కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటాడు మా టీం అందరికీ. ఇక్కడ మా మేనేజర్, టీఎల్, కొలీగ్స్ అందరు ఇక్కడ కూర్చొని ప్లాన్ చేస్తున్నాం ఏమేమి ప్లేస్ కవర్ చేయాలి ఈ డే అని చెప్పి. ఫస్ట్ అయితే ఏఎంబీకి వెళ్ళిపోయాం కదా, ఏఎంబీలో కొంచెం ఫుడ్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా దుర్గం చెరువు, ట్యాంక్ బండ్, సెక్రటరీ ఏరియా అవన్నీ కవర్ చేసేసాం. సో అన్ని రాక్ లిప్స్ అయితే యాడ్ చేసేస్తున్నాను, ఎందుకంటే రాక్ లిప్ పెట్టడమే బెటర్. వాయిస్ ఓవర్ ఇస్తుంటే కనుక లేట్ అయిపోతుంది, మాకు టైం కుదరట్లేదు ఎడిటింగ్ చేయడానికే. మాకు నెక్స్ట్ ఇంకెళ్ళిన కాడ నుంచి వర్క్ ఉంటుంది. సో అందుకే వాయిస్ ఓవర్ కొన్ని బిట్స్కి మాత్రమే ఇస్తున్నాం. ఇక్కడైతే మేము ట్యాంక్ బండ్కి వెళ్ళిపోతున్నాం. ఫుడ్ తినేసి ట్రిప్స్ వెళ్ళడానికి టైమే ఉండదు. సో ఇప్పుడైతే టీం వాళ్ళే పిలిచారు కాబట్టి కొంచెం హ్యాపీ ఫీలింగ్ అనమాట. మేమైతే వీక్కి వచ్చి 5 days వర్క్ చేస్తాము. ఈ 5 days కూడా భయంకరమైన వర్క్ ఉంటుంది మా ఇద్దరికి. సాటర్డే సండేస్ వచ్చేసరికి ఎడిటింగ్ పార్ట్ అని చెప్పి ఇవి చూసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాం. అవును, మార్నింగ్ అయితే వీడియో తీయలేకపోయాము ఎంబీ మాల్. కొంచెం చాలా మంది హడావుడిగా అయిపోయింది అంతా మాకు. ఇంకా అందుకని చెప్పి వీడియో తీయడానికి అవ్వలేదు, అందరూ ఉన్నారు కదా కొంచెం ఇంకా అనమాట. ఎంట్రన్స్ లోకి వెళ్తున్నాం. మార్నింగ్ ఏఎంబీ మాల్లో వీడియో తీయలేకపోయాం ఎందుకంటే కొలీగ్స్ ఉన్నారు. సో అండ్ నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాం, మేమైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చేసాము. ఇంకా ప్రసాద్ ఐమెక్స్కి వెళ్ళాం, అది చూసేసుకొని ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చేసాం. ఇంకా నెక్స్ట్ మేము ట్యాంక్ బండ్ వెళ్తాము. ఇప్పుడైతే గార్డెన్స్లో వాక్ చేస్తున్నాం. ఈవినింగ్ టైమింగ్ వచ్చాం కదా, చాలా కూల్గా ఉంది, పట్టింది. మేమైతే టీంని ఫస్ట్ టైం కలిసినట్టయితే అనిపించలేదు. టీఎల్, మేనేజర్ అని లేకుండా అందరూ ఈక్వల్ గా చూసారు. ఇంక ఇక్కడ వచ్చేసి మేమైతే అండర్ వాటర్ టనెల్ కి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చేసి మేము లోపలికి అయితే వెళ్తున్నాము. ఇదైతే సర్కిల్ లాగా రొటేట్ అవుతుంది, బట్ మేము పడిపోతున్నట్టు అనిపిస్తుంది. నేను గాయ అయితే చాలాసేపు మధ్యలోనే ఆగిపోయాం, కళ్ళు తిరుగుతున్నాయి, ఎందుకంటే అది సర్కిల్ లాగా అది రొటేట్ అయిపోతుంది. బట్ మేమైతే పడిపోతున్నట్టు అనిపిస్తుంది. క్యారీ హౌస్ కి వెళ్ళొచ్చాము ఎన్టీఆర్ గార్డెన్స్ లో. చాలా ఫేమస్ అండ్ అండర్ వాటర్ ఏదో అని చెప్పి ఏదో ఎక్కాము. అది ఎక్కితే మేము పడిపోతున్నాము, అది సర్కిల్ అవుతుందో తెలియలేదు మాకు. అవును, వెళ్ళిపోతున్నారు ఇలా. ఇంకా మేమైతే స్కారీ హౌస్కి వెళ్ళి వచ్చేస్తుంటే ఒక సైడే చూసాము, ఇంకో వైపు చూడలేదు కదా అని చెప్పేసి ఇటు సైడ్ వెళ్ళాము. ఇంక ఇక్కడ కొంచెం సేపు రిలాక్స్ అయ్యి పిక్స్ అవి దిగేసి మేమైతే ఇంకా ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ వచ్చేసి ఆపోజిట్ లో ఉన్నది అయితే సెక్రటరీ ఏరియా. ఇంకా అక్కడ అది అంతా అయిపోయిన తర్వాత మేమైతే దాహం వేసి సోడా తాగు. చెప్పండి. యూట్యూబ్ ఛానల్ మేమైతే ఇప్పుడే ట్యాంక్ బండ్కి వచ్చాం. సో మీకు ఒకసారి ట్యాంక్ బండ్ వ్యూ చూపిస్తాం చూడండి. మేమైతే ట్యాంక్ బండ్కి వెళ్ళాము, బోట్ ఎక్కుదామని చెప్పి బోట్ ఎక్కాము. జస్ట్ అలా బోట్ ఎక్కి మేమైతే బుద్ధుడి దగ్గరికి వెళ్ళి 1 minute అంటే 1 minute కూడా ఆగలేదు. ఇంకా అక్కడ అట్లీస్ట్ కనీసం మేమైతే పిక్స్ దిగే టైం కూడా లేదు. ఓన్లీ ఒక్క గ్రూప్ పిక్ అయితే దిగి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. బికాజ్ ఎందుకంటే టైం అయిపోయింది అని చెప్పేసి వాళ్ళైతే వెళ్ళిపోండి, బోట్ వెళ్ళిపోతుంది, లాస్ట్ బోట్ అని చెప్పేసి అన్నారు. ఇంకా మేము ట్యాంక్ బండ్ నుంచి ఇంటికైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యేపటికి మాకు 10 అయితే అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.